ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా 2వ స్థానంలో ఉన్నటువంటి శని, అదేవిధంగా 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు, వీరికి ముఖ్యంగా 6వ స్థానంలోను 7వ స్థానంలోను సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, 7వ స్థానంలోను 8వ స్థానంలోను సంచారం చేస్తున్నటువంటి రవి బుధుడు, అదేవిధంగా వీరికి 8వ స్థానంలోను 9వ స్థానంలోను సంచారం చేస్తున్నటువంటి కుజుడు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూస్తున్నట్టయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా 8వ స్థానంలో ఉన్నటువంటి బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయి. అదేవిధంగా గురువు కూడా వీరికి 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కూడా వీరికి కలుగుతున్నాయి. ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే వివిధ రకాలుగా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకి ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. తృప్తికరమైనటువంటి భోజనం అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం నుండి అనుకూలత అనేది ఉంటుంది. షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంటుంది. కొనుగోలు చేయడము, అమ్మడం లాంటి విషయాల్లో కూడా ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. ఆరోగ్యము అనేది మెరుగుపడుతుంది. అయితే ఈ కుంభరాశి వారికి ఏదైతే మనము పంచమాధిపతి అనుకుంటున్నామో, పంచమాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి 2వ భాగంలో కనిపిస్తాయి. అంటే మనకు దాదాపు సెప్టెంబర్ మాసాన్ని 2 భాగాలుగా విభజించినట్టయితే 2వ భాగంలో ముఖ్యంగా వీరికి షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అనుకోకుండా సంతానానికి ప్రోగ్రెస్ ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పార్ట్నర్స్ వల్ల అనుకూలత అనేది ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు 2వ భాగంలో అనుకూలంగా ఉంటాయి. ఇక చూసినట్టయితే గురుగ్రహం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు వీరికి కలుగుతున్నాయి. గురుగ్రహం వల్ల ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ కుంభరాశి వల్ల కలుగుతున్నాయి. ముఖ్యంగా 5వ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానం యోగం కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా స్కూల్లో కేవలం చదువుతో పాటుగా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తిలో మీరు కోరుకునేటటువంటి ఫలితాలు పొందుతారు. మీ పై అధికారులు మీ యొక్క పనిని గుర్తిస్తారు. తద్వారా చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా కొత్త వాహన కొనుగోలు చేసే అవకాశాలు, బంధువులతో స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి కుంభరాశి వారికి ఈ మాసంలో మనకు గోచరిస్తుంది. ఇక ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో, అంటే పార్ట్నర్ యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక చూసినట్టయితే వీరికి కుజుడు
8వ స్థానంలోను 9వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. పనుల్లో కాస్త ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కనుక మీరు అంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. పనుల్లో డిలే అనేది అవాయిడ్ చేసుకోగలుగుతారు. అప్పులు లోన్స్ ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్టయితే ఈ మాసంలో తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. స్త్రీలు వంట దగ్గర కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక అగ్రెసివ్గా ఉండకండి. రవి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈగోయిష్కి వెళ్ళకండి. భార్యాభర్తల మధ్య ఈగోలను అవాయిడ్ చేయండి. పార్ట్నర్స్ మధ్య ఈగోలను అవాయిడ్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చును అవాయిడ్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. కాన్ఫిడెన్స్ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి. శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలను కనుక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే
మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివ పార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారు శివలింగాన్ని ఆరాధించండి. శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా 12 రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.